నేను కౌంట్ చేయలేదు మళ్ళీ రివర్స్ చేయాలా ఫోన్ చేయండి ఎవరు లేదు మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇంకో హ్యాండ్ కుట్టినా కట్ చేసుకోవాలి ఇట్లా పెట్టుకుంటే ఏం పోవు ఇంకా మాట పెట్టుకుంటే అక్కడ వీ రావాలా అక్క ఒకటే తేడా అంతే మిగతా అంతా తేడా అంతా అయిపోయి వీడియో పెట్టేసేయండి నేను గ్రూప్ ఒకటి ఏదో తయారు చేసుకున్నానంట అవును మేడం దాంట్లో పెట్టేసుకోండి ఎందుకంటే దాంట్లో మాటలు ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు మాది మేడం తీసేశారు కదా మేడం ఎగ్జిట్ అయితేనే కదా మేడం అది మేడం అంతటికి మేడం ఎగ్జిట్ అయితేనే అయిపోయిందా అయిపోయింది ఆ రోజు అడిగింది నన్ను ఫోన్ చేసి నన్ను కూడా యాడ్ చేశారు నేను ఎగ్జిట్ అవ్వచ్చా అన్నది మీ ఇష్టం మీద ఆమె ఎందుకు యాడ్ చేసుకున్నారు పొరపాటు పడ్డారా నంబర్ తెలియక తిట్టుకుంటున్నారా లేదు ఇక్కడ దిగిన వీడియోసే అదేం మాట్లాడడం ఏమి ఉండదు జస్ట్ వీడియో షేర్ చేయడం అంతే ఎగ్జిట్ అయితే మనకు తెలుస్తుంది అక్క తెలుస్తుంది ఇది కూడా పట్టి కాక లైనింగ్ అవసరం కదా లైనింగ్ వద్దు ఇదే డబల్ టేప్ ఇవ్వరా
టేపు 5 ఉంది. ఈ అమ్మాయి ఈ డ్రెస్ అని చెప్పాను కదా మా అమ్మాయి. ఈమెకే నేను డ్రెస్ చెప్పేది 4 ఇంచెస్ చూసి ఉంటారు అనుకుంది చూడలేదు చూడండి మీరు ఎప్పుడే రావట్లేదు భజన ఫ్రెండ్ అందరూ భజనకు అంటే ఎందుకంటే అందరూ ఏమంటారంటే ధైర్యం వాళ్ళకి చెప్పలేదా అని అంటారు. నేను ఒకవేళ మీరు రాలేదండి అందుకని వచ్చేయండి కనీసం నా దగ్గరికైనా వచ్చేయండి అని చెప్పారు. 6 o'clock వచ్చేస్తే ఇలాగ లలిత శాస్త్రాలు చదువుతాం కదా బాగా హ్యాపీ అనిపిస్తుంది లేడీస్ అలా చదువుతుంటే. ఇది స్ట్రైట్ ఉన్నప్పుడే పెట్టుకోవాలి కదా, అంటే ఇది స్ట్రైట్ సీదా 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 ఉన్నప్పుడు అది ఉల్టా పెట్టుకోవాలి. అది ఉల్టా పెట్టుకోవాలి. ఈ పట్టు ఇంపార్టెంట్ బాగా. లైన్స్ అడ్డం వచ్చినాయి కదా ఈ డ్రెస్కి. బార్డర్ ఉంది కదా కింద, బార్డర్ని ఫాలో. ఈ కుట్టుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచ్ కింద. ఇది కింద నాకు పని తీసుకోవచ్చు. ఇది కింద అది సీదా పెట్టుకోవాలా ఉల్టా పెట్టుకోవాలా? సీదా సీదా. ఇది ఉల్టా ఉంది కదా, ఇది సీదా. తప్పొస్తే ఇప్పుతాను నేను కూడా అంతే. కుట్టింది కదా ఇవి గుర్తుండవు నాకు. కొన్ని క్లాతులు అంటే పూర్తిగా బాగా అర్థమవుతుంది. బాగా ఇలా కుట్టాను. ఇక్కడ స్క్వేర్ టైప్ వచ్చిందా, స్క్వేర్ కట్ చేయాలి ఇలా, అంటే మూలలు కట్ చేయకపోతే కటింగ్ రాదు. ఇప్పుడు మీరు వీలా కాకుండా స్క్వేర్ లాగా, అప్పుడు వి అటాచ్ చేసా. ఇప్పుడు కట్స్ కుడతాను చూడు, టాప్కి కట్లో స్క్వేర్ మూలలే. మూలలు మూలలు కట్ చేయకపోతే తిరగదు. వచ్చేస్తే ఇలాగ లలిత శాస్త్రాలు చదువుతాం కదా బాగా హ్యాపీ అనిపిస్తుంది లేడీస్ అలా చదువుతుంటే. ఈ పట్టు ఇంపార్టెంట్ బాగా. లైన్స్ అడ్డం వచ్చినాయి కదా ఈ డ్రెస్కి. బార్డర్ ఉంది కదా కింద, బార్డర్ని ఫాలో. ఈ కుట్టుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచ్ కిందకు వచ్చి ఇది కింద ఇది కింద. అది సీదా పెట్టుకోవాలా ఉల్టా పెట్టుకోవాలా? సీదా సీదా. ఇది ఉల్టా ఉంది కదా, ఇది సీదా. తప్పొస్తే ఇప్పుతాను నేను కూడా అంతే. కుట్టాను కదా ఇవి గుర్తుండవు నాకు. కొన్ని క్లాతులు అంటే పూర్తిగా బాగా అర్థమవుతుంది. బాగా ఇలా కుట్టాను. ఇక్కడ స్క్వేర్ టైప్ వచ్చిందా, స్క్వేర్ కట్ చేయాలి ఇలా, అంటే మూలలు కట్ చేయకపోతే కటింగ్ రాదు. ఇప్పుడు మీరు వీలా కాకుండా స్క్వేర్ లాగా, అప్పుడు వి అటాచ్ చేసా. ఇప్పుడు కట్స్ కుట్టాను చూడు, టాప్కి కట్లో స్క్వేర్ మూలలే. మూలలు మూలలు కట్ చేయకపోతే తిరగదు.
వెళ్ళాలి ఇలా కింద పెట్టుకోవడం బెటర్ రెండు. అదే కాజా పట్టి వేస్తాం చూడు అలా. ఇలా రావాలి కిందకి. కొంచెం కనిపించాలి అంతే. ఒకటి అయిపోయింది కదా ఇప్పుడు. ఇంకొకటి ఇది కూడా కిందనే పెట్టుకోవాలి. రెండు కింద పెట్టాలి. రెండు కిందనే పెడితే ఇట్లా నీట్గా వస్తుంది పైకి. కింద నుంచి పైకి నీట్గా మలుచుకోగలుగుతాం. ఇప్పుడు పైనుంచి కిందకి అంత ఫినిషింగ్ రాదు. కిందకి రెండు కింద కింద పెట్టుకుంటే పైన నీట్గా వస్తుంది. తక్కువ కొంచెం చాలా ప్రాబ్లం ఇప్పుడు ఎవరు కూడా కుట్టించుకుంటారు. ఈ కుట్టు మీద రావాలి. ఎంత క్లాత్ ఉన్నా లోపల పెట్టేసుకుంటే అయిపోతుంది. మనకు ఒక 1.5 ఇంచ్ వస్తే సరిపోతుంది. ఈ పట్టి 1 ఇంచ్ మరి సన్నగా అవుతుంది కదా. అంటే ఒక దానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఒక దాని మీద ఒకటి రావాలి. ఇందాక కట్ చేశాను కదా, కట్ చేశాను కదా ఇందాక మూల, దాని మీద రావాలి ఇలా. ఒక దాని మీద ఒకటి. బటన్స్ పెట్టుకుంటే వచ్చేటప్పుడు బటన్స్ పెట్టుకుంటాం. ఫోర్ సరిపోతాయి అక్క బటన్స్. 3 చాలు. ఇక్కడ కొంచెం ఓపెనే ఉంటుంది. అదే స్టైల్గా పెట్టుకోవడానికి. ఇది లోపలికి వెళ్ళాము. స్ట్రైట్గా అయితే ఇలా. ఇదంతా లుక్ ఉండదు కదా. ఇలా రావాలి. కింద ఆరో మార్కులకు ఈజీ కాదు ఇది తిక్కడం.
జిబ్బలాగా అనిపిస్తుంది, జిబ్బలాగా అనిపిస్తుంది. జిబ్బలాగా అనిపిస్తుంది. ఈ ఫినిషింగ్ ఇది లోపలికి వెళ్ళాలి. అంటే ఆ కుట్టు వేసిన వరకే నాక ఏ కుట్టు కూడా ఇంకా లైన్స్ కూడా నిలువ వేసుకుంటే ఇందులోకే కలిసిపోయేది. కాకపోతే క్లాత్ అడ్డం తిరగదు, అంతా ఇలా తిరగదు. ఇట్లా ఉబ్బెత్తి వస్తుందని నేను నిలువ తీసుకుంటాను. చేసుకుంటే అతుక్కుపోతుంది కదా, ఆ ప్లేస్లో ఇది ఎంత ఉంది గ్యాప్, ఈ గ్యాప్ మీదనే రావాలి కరెక్ట్గా. ఐరన్ చేసుకుంటే ఇట్లా మలిచి కుట్టాలి. ఉల్టా అంటే లోపల మళ్ళా బట్ట తిరిగేసి ఆరేస్తాం రాంగ్ సైడ్, సీదా అంటే రైట్ సైడ్. అంటే కొంచెం లేట్ వెలుగుతుంది బల్బు. ఇగో ఎక్కువ సీదా అంటే ఏంది, ఉల్టా అంటే తెలంగాణ. ఇప్పుడు అంటే కొంచెం లేట్ అవుతుంది. ఇది కరెక్ట్ సైడ్, ఇప్పుడు ఇది రాంగ్ సైడ్, పేపర్ కనిపించే సైడ్. మనకి కింద కొంచెం క్లాత్ వదులుకొని ఇక్కడ రౌండ్ ఉండాలి. అట్లానే మళ్ళీ కింద క్లాత్ ఉందో లేదో చూసుకోవాలి. పేపర్ మీద చివరికి పడాలి, హాఫ్ ఇంచ్ పావించి పడద్దు చివరికి. ఒకవేళ ఐరన్ ఉంటే ఈ చివరికి కూడా పడద్దు, ఇటు పడాలి పక్కన. ఐరన్ లేదు కాబట్టి నేను దీని మీద వేస్తున్నా. క్లాత్ తీసుకుని ఒక పావించి ఏదక్క, ఏ క్లాత్ కింద ఈ క్లాత్ కింద ఇదా 2 ఇంచెస్ ఉండొచ్చు మినిమం, 2.5. ఇది 1 ఇంచ్ కదా, దీనికన్నా ఇటు ఒక హాఫ్ ఇటు ఒక హాఫ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడ కుట్టాను కదా, ఒక పావించు ఎక్స్ట్రా కట్ చేస్తున్నా. ఇవి తిరగేసుకుంటే దీన్ని వైట్ లోపలికి వెళ్తుంది. ఇవి రెండు సీదా మనకు బయటకు వస్తాయి. రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. గౌరీ గురించి రైట్ రాంగ్. ఇట్లా తిరిగేసుకున్నామా, ఇప్పుడు మళ్ళీ ఇవి రెండు ఈక్వల్ అనుకో. ఇట్లా ఎక్కువ తక్కువలు రావద్దు కుట్టేసుకునేటప్పుడు. ఇప్పుడు రెండు ఇట్లా ఈక్వల్ రావాలి. అంటే మనకి అంత మందం కొనం కదా మనం, దేని ఇదే పెడతాం. టాప్ ఉల్టా పెట్టుకొని ఇప్పుడు లైన్ వేసుకున్నా కదా, ఇప్పుడు కుట్టడం ఈజీ అయిపోతుంది. ఇంకా ఇది వదిలేసుకోవాలి.
మళ్ళీ మలిచినప్పుడు రెండు సమానం రావడం కోసం ఈ లైన్ వేసుకుందాం. లేకపోతే లోపల కుట్టినా అనుకో ఇది సరిపోదు. మళ్ళీ షోల్డర్ బ్యాక్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఈ కచ్చ కుట్టాను కదా, దీని లోపలికి అనుకుంటే ఇలా ఆ లైన్ కుట్టడం, ఆ లైన్ వేసుకోవడం వల్ల ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. లోపలికి ఎక్కువ తక్కువలు కుట్టామనుకో ఇట్లా వస్తుంది. ఇట్లా ఇట్లా రావద్దు, ఈ కుట్టు మీద రావాలి కరెక్ట్. ఇక్కడ కుట్టేటప్పుడు ఇవతల దీని మీద పడాలి, బాడీ మీద పడద్దు.